డెక్సోరేంజ్ క్యాప్సూల్ ఎందుకు వాడతారు అండ్ దీని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. డెక్సోరేంజ్ క్యాప్సూల్ అనేది హిమాటినిక్ క్యాప్సూల్ అంటే బ్లడ్ బిల్డింగ్ మెడిసిన్ అన్నమాట. అంటే ఇది హెమటోపాయిసిస్కి యూజ్ అవుతుంది. హెమటోపాయిసిస్ అనే ఒక మెకానిజంలో రక్త కణాలు ఏర్పడడానికి అవసరమైన పోషకం అన్నమాట. ఐరన్, వైటమిన్ B12 అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ వలన ఎనీమియా అంటే రక్తహీనతకి దారితీస్తుంది. డెక్సోరేంజ్ క్యాప్సూల్లో ఫెర్రస్ హ్యూమరేట్ అంటే ఎలిమెంటల్ ఐరన్ అన్నమాట, అది ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B9 అండ్ వైటమిన్ B12 సైనోకోబాల్మిన్ ఉంటాయి. వీటిలో ఐరన్ అనేది హిమోగ్లోబిన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ అనేది రెడ్ బ్లడ్ సెల్ మెచ్యురేషన్కి హెల్ప్ అవుతుంది. వైటమిన్ B12 అనేది మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అండ్ నర్వ్ హెల్త్ అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళల్లో నరాలు బలంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా డెక్సోరేంజ్ క్యాప్సూల్స్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డెక్సోరేంజ్ క్యాప్సూల్ ఎవరికి ఎక్కువగా హెల్ప్ అవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళల్లో, న్యూట్రిషనల్ ఎనీమియా ఉన్న వాళ్ళల్లో, ప్రెగ్నెన్సీ అప్పుడు ఎనీమియా ఉన్న వాళ్ళల్లో అండ్ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎవరిలో అయితే వచ్చి వాళ్ళల్లో ఎనీమియా వస్తుందో వాళ్ళల్లో హెల్ప్ చేస్తుంది. అండ్ సర్జరీ సమయంలో ఎక్కువగా బ్లడ్ లాస్ అయ్యి ఎనీమియా వచ్చిన వాళ్ళల్లో కూడా హెల్ప్ చేస్తుంది. క్రానిక్ ఇల్నెస్ అంటే చాలా కాలం నుంచి రకరకాల జబ్బుల వల్ల చాలా కాలం నుంచి సరిగ్గా న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఎవరిలో అయితే ఎనీమియా వస్తుందో వాళ్ళల్లో కూడా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ B12 అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో ఉపయోగపడుతుంది. డెక్సోరేంజ్ క్యాప్సూల్ రోజు ఒక క్యాప్సూల్ తీసుకుంటూ 2 months తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అవి ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ CBC, ఫెరిటిన్, సీరం ఐరన్, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ, ట్రాన్స్ఫరెన్స్ సాచురేషన్, రెటిక్యులోసైట్ కౌంట్, పెరిఫెరల్ బ్లడ్ స్మియర్, సీరం వైటమిన్ B12 అండ్ సీరం ఫోలేట్. ఈ టెస్ట్లన్నీ చేయించుకొని ఈ టెస్ట్లన్నీ నార్మల్ వచ్చిన తర్వాత అప్పుడు ఎనీమియా లేదని మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఈ టెస్ట్ అన్నీ కూడా ఒకే రకం కాదు, రకరకాల ఎనీమియాస్కి రకరకాలుగా ఉంటాయి. అవి తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రస్తుతానికి ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత అన్నీ ఆల్మోస్ట్ నార్మల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈ డెక్సోరేంజ్ క్యాప్సూల్ని వాడడం అనేది ఆపచ్చు అనమాట. ఈ టెస్ట్ అన్నీ ఆల్మోస్ట్ నార్మల్ వాల్యూ వచ్చే వరకు చూసుకొని అప్పుడు స్లోగా ఒక 2 to 3 weeksలో ఈ క్యాప్సూల్ని వాడడం స్టాప్ చేయాలి. అండ్ డెక్సోరేంజ్ క్యాప్సూల్స్ ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఎనీమియా వలన వచ్చే నీరసంని తగ్గిస్తాయి. హెల్దీ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తాయి. జనరల్గా డెక్సోరేంజ్ క్యాప్సూల్స్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ రేర్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వటం, వామిటింగ్, లేదంటే మెటాలిక్ టేస్ట్, తర్వాత స్టమక్ పెయిన్, లేదంటే నాసియా అంటే కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వికారం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఒక్కొక్కసారి దీనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరెవరు డెక్సోరేంజ్ క్యాప్సూల్స్ తీసుకోకూడదు? ఎవరికైతే ఐరన్ ఓవర్లోడ్ డిజార్డర్ ఉంటుందో అంటే హీమోక్రోమటోసిస్ అంటారు కదా, ఐరన్ ఓవర్లోడ్ డిజార్డర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తీసుకోకూడదు. హీమోలైటిక్ ఎనీమియా ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఎనీమియా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి లైసిస్ అయిపోవడం వల్ల అంటే అవి డ్యామేజ్ అవడం వల్ల వస్తుందో, అది ఎందుకు డ్యామేజ్ అవుతుందో కనుక్కోకుండా వాళ్ళల్లో ఇది వాడడం వల్ల కూడా పెద్దగా వాళ్ళకు ఉపయోగం ఉండదు. అండ్ సివియర్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో, అండ్ ఎవరికైతే కొంతమందికి ఐరన్కి ఎలర్జీ ఉంటుంది, ఐరన్ అండ్ B వైటమిన్స్కి ఎలర్జీ ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఇది తీసుకోకూడదు. డెక్సోరేంజ్ ట్యాబ్లెట్స్ కొన్ని రకాల వేరే మందులతో కలిపి తీసుకోకూడదు. అవి ఏంటంటే యాంటాసిడ్స్ అంటే గ్యాస్ ప్రాబ్లంకి వాడే కొన్ని రకాల మందులు, కాల్షియం ట్యాబ్లెట్స్తో, టెట్రాసైక్లిన్ అండ్ సిప్రోఫ్లాక్సిన్ లాంటి యాంటీబయాటిక్స్తో, థైరాక్సిన్ అంటే హైపోథైరాయిడిజం కోసం వాడే మందులతో ఇది తీసుకోకూడదు కలిపి. అయితే ఈ క్యాప్సూల్ తీసుకునే వారిలో మోషన్కి వెళ్ళినప్పుడు డార్క్ కలర్డ్ అంటే బ్లాక్ కలర్డ్ స్టూల్స్ అబ్జర్వ్ చేస్తారు. అయితే అది నార్మల్ అన్నమాట.
ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కేవలం నాలెడ్జ్ పర్పస్ అండ్ అవేర్నెస్ కోసం మాత్రమే తప్ప ఇది ట్రీట్మెంట్ పర్పస్ కోసం కాదు. ఎప్పుడు ఏ చిన్న ట్యాబ్లెట్ తీసుకోవాలనుకున్నా తప్పనిసరిగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతే యూస్ చేయడం అనేది బెటర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.